నమస్కారం. నా పేరు కరటూరి పాపారావు. అది నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. గత 10 సంవత్సరాల నుంచి 2012లో పాలేకరు ఆ స్ఫూర్తితో ఈ విధి విధానాలు గత 10 సంవత్సరాలకు అమలు పరుస్తూ ఉన్నాం. మేము ప్యాడీ, దాంతోపాటు మన అవసరాల కోసం కాయగూరలు, పండ్లు, దానికోసము ఒక పావెకరాలో మేము వివిధ రకాల పండ్లు, కాయగూరలు కూడా మేము పెంచుకుంటూ మా అవసరాలు సరిపడు ముందుకెళ్తా ఉన్నాం. ఒక రైస్ దీన్ని మనం ఉంటలేము కదా, ఇది అక్కడ కాయలు పండ్లు కావాలి కదా మనిషి అంటే. ఇది జీవశైలిలో మనకి వ్యాపకంలో రెగ్యులర్గా కూరగాయలు కానీ పండ్లు కానీ ఆవశ్యకత పెరుగుతుంది. కాబట్టి దానికోసం మేము ఒక మోడల్ ఫామ్గా మా వ్యవసాయ క్షేత్రంలోనే పైభాగంలో ఈ ల్యాండ్ మెరక చేసుకుని దీన్ని ఒక 10 గుంటలు అంటే పావెకరా అంటే దగ్గర 25-30 సెంట్ల భూమిలో మేము ఇక్కడ వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, ఇది 5 లేయర్ సిస్టమ్ అనుకోవాలా. పాలేకర్ సిస్టంలో పాలేకర్గా 36 అన్నాడు. ఆ 36 సాధ్యపడిపోతే దగ్గర అయితే అని చెప్పి మేము 50/50లో 2 యూనిట్లు చేసుకుని 2 యూనిట్లో వివిధ రకాలైన పండ్ల మొక్కలు, అదే రకంగా కూరగాయలు, తీగజాతి కూరగాయలు, పండ్ల కూర పెట్టుకుంటూ జరిగింది. దీంట్లో మంచి ఉత్పత్తి మా కుటుంబ అవసరాలకి సరిపడా ఉత్పత్తులు వస్తున్నాయి. సరే, మనమైతే మార్కెట్ వేసి సిటీ లాగా పోయి మార్కెట్లో పోయి వివిధ రకాల ఉత్పత్తులు, కాయలు కానీ పండ్లు కానీ కొనుక్కునే దానికంటే మన వ్యవసాయ క్షేత్రంలోనే ఆర్గానిక్ చేస్తూ ఉంటూ మంచి ఉత్పత్తులు మనం పండించుకుంటూ వరి ఉత్పత్తులు, దాంతోపాటు కొంత భాగాల్లో మనం ఈ రకంగా ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటే 5 లేయర్లో మంచి కూరగాయలు కానీ మంచి పండ్లు కానీ ఏ కాలానుగుణంగా మనకు వస్తూ ఉంటాయి. దీంట్లో ఒక చెట్టు అని కాదు, వివిధ రకాలైన చెట్లు 20 నుంచి 25 రకాలు పెడతాం జరిగింది. అదే రకంగా ఈ తక్కువ ప్లేస్లోనే మనం కూరగాయలు కూడా కనీసం 10 నుంచి 15 రకాలు, అది దుంప జాతులు కావచ్చు, తీగ జాతులు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వివిధ రకాలైన ఆకుకూరలు, అన్ని కాయగూరలు కూడా కనీసం 20 రకాలు మేము పెట్టి మా అవసరాలు మేము తీర్చుకుంటూ మేము మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ వివిధ వినియోగదారులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ సిస్టంలో ఫస్ట్ లేయర్లో మీకు మునగ, తర్వాత బొప్పాయి, తర్వాత మామిడి, తర్వాత ఆవకాడో, తర్వాత జామ, తర్వాత సపోటా, తర్వాత అంజూరా, తర్వాత మ్యాంగో, ఇట్లా ఈ రకంగా ఒక లేయర్లో 6 నుంచి 8 మొక్కలు నాటుకోవడం జరిగింది. ఇది విడతి మొక్కకి 12 ఫీట్లు విడుతున్నది. లైన్ టు లైను 12 ఫీట్లు ఉన్నది. దీంట్లో మనకి 4 కోణాల్లో పెద్ద జాతి వృక్షాలైన మామిడి చూడడం జరిగింది. తర్వాత మనం మిడిల్లో ఈ 50లో 25 ఫీట్లకి కొద్దిగా మీడియం జాతి జామ లాంటి మొక్కలు వెతుకోవడం జరిగింది. దానిమ్మ లాంటి మొక్కలు వెతుకోవడం జరిగింది. మరి 25లో కూడా మిడిల్లో మనం బొప్పాయి కానీ మునగ కానీ చిన్న మొక్కలు, చిన్న వృక్షాలు లాంటి ఎత్తుకొని ఈ రకంగా మనం ఈ 5 లేయర్ని డెవలప్ చేసుకుంటూ మంచి ఉత్పత్తులు మేము పొందడం జరిగింది. అదే రకంగా ఈ తీగజాతి సంబంధించి కూడా ఇది ఈ పొట్ల సాగు చేయడం జరిగింది. పొట్లతో పాటు బీర, కాకర, ఈ రకంగా సొర, ఈ రకంగా తీగజాతులు ఉన్నాయి. దీని కింద భాగంలో బెండ, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఈ రకంగా సాగు చేయడం జరిగింది. అదే మనం దుంప జాతికి వచ్చేప్పటికి చిలకడ దుంప అంటే రత్నపురిగడ్డ, మరి కంద, చేమ, అల్లము, పసుపు, ఈ మిర్చి జాతిలో మేము ఇది దేశీయ రకాలైన సేవమిర్చి అంటే చిన్న మిర్చి వేసుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో జరిగింది, చూస్తాం జరుగుతుంది. మనం ఎంతో మిరపకాయలు తీసుకొని వేస్తున్నాం. పచ్చిమిరపకాయల సైజు పెరుగుతుంది కానీ దాంట్లో కారం రావట్లేదు. మిర్చి కారం కోసం ఎక్కువ వినియోగిస్తాం వల్ల ఎక్కువ విషయం తీసుకొని మనం ఆరోగ్యం పాడైతానికి ముఖ్య కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి దేశీయ రకాల మిర్చి పెట్టుకుంటే ఇది చిన్న జాతి కనబడుతుంది మీకు, మనకు కనబడేది, కానీ ఇది మంచి ఘాటుగా మనకి వినియోగదానికి అనుకూలంగా ఉంది. దీనికి పెస్ట్ కంట్రోల్ కూడా మేము వివిధ రకాల కషాయాలతోనే దీన్ని మేము చేసుకుంటూ ఉన్నాం. పండ్ల జాతిలో ముఖ్యంగా మాకు ఈ రకంగా మనకు చుట్టూ మనకి అరటి, బొప్పాయి కూడా ఉంది. ఇది మేము క్రీపర్ అంటే తీగ జాతుల్లో ఇది పందిరి విధానం ఉంది. కాబట్టి మాకు ఈ పందిరి విధానంలో ఈ ద్రాక్ష అంటే గ్రేప్స్ కూడా సాగు చేపట్టడం జరిగింది. ఈ గ్రేప్స్ మేము మన పోయిన జూన్లో విత్తుకోవడం జరిగింది. మనకి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ 3 మంత్స్ అవుతుంది. ఇవి ప్రస్తుతం బంచులుగా దిగుతుంది జరిగింది. దీనికి మేము పంట ఉత్పత్తి మనం ప్యాడీ చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అస్త్రాలు, అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, పుల్లటి మజ్జిగ లాంటివి దీన్ని కూడా మేము పంటపై ఈ క్రాప్ మీద కూడా మేము స్ప్రే చేసి పోషకాలు విలువైన పండ్లను కూడా మేము పొందడం జరుగుతుంది. మేము ఇక్కడ మన అవసరాల కోసం మనం బీట్రూట్ ఈ రకంగా బీట్రూట్ విత్తుకోవడం జరిగింది. మన వర్షాకాలంలో పోతే అధిక వర్షాలకు పోతం జరిగితే
మళ్ళీ మేము ఈ ఆగస్ట్ లాస్ట్ వారంలో ఎత్తుకోవడం జరిగింది. దాంతోపాటు ముల్లంగి విత్తనాలు కూడా దీంట్లో విత్తుకోవడం జరిగింది. ఇవంతా అప్పుడు జర్మినేషన్ టైంలో ఉన్నాయి. దీన్ని ఇంచుమించుగా అది ముల్లంగి 90 రోజుల పంట, ఇదేమో బహుశా 60-70 రోజుల పంట అవచ్చు. దీంతోపాటు దుంప జాతులైన మనకి శ్యామ, కంద, ఈ రకాల కంద, అదే ఇంటి అవసరాల కోసం మనం రెగ్యులర్ వాడుకోవడానికి ఈ పుదీనా ఈ రకంగా మేము ఎత్తుకోవడం జరిగింది. పంట రక్షణ కోసం సస్యరక్షణ భాగంగా ఈ క్షేత్రంలో బంతి మొక్కలు కూడా అక్కడక్కడ వెతుకోవడం జరిగింది. ఇవి మన పంటని ఈ కొంతవరకు నేచర్గా రక్షించడానికి దోహదపడతాయి అనుకుంటున్నాం. అలాగే మేము పెద్ద జాతి వృక్షాలైన సీతాఫల, మనము జామ, జీడి మామిడి, మరి పైనాపిల్, స్వీట్ ఆరెంజు, తెల్ల అలనేరేడు, నల్ల అలనేరేడు, 5 లేయర్ సిస్టంలో 4 మూలలో 4 మామిడి చెట్లు వెతుకోవడం జరిగింది. దీంట్లో ఈ 5 లేయర్స్లో ఏకబీజ ద్విబీజ కూడా కలిసి ఉండి ప్రకృతి సమతుల్యంగా అయ్యి మాకు ఈ వివిధ కాలాల్లో సీతాఫలం వచ్చినప్పుడు సీతాఫలం వస్తుంది. మరి అంజూరకాయ కూడా పక్కానికి వచ్చినాయి. ఈ అంజూరకాయలు, గ్రేప్తో పాటు అంజూర, మా వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన కషాయాలు, వివిధ రకాల కషాయాలు అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రం చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మాకు అందుబాటులో ఇప్పుడు కూడా మనకు ఈ ఉమ్మెత్త, జట్రప, వావిలాకు, అదే రకంగా అడవామిదం, సీతాఫల, మరి అదే రకంగా వేప, జిల్లేడు, ఇటువంటి రకరకాల ఆకులు కూడా మేము మా వ్యవసాయ క్షేత్రంలో బోర్డర్ల మీద పెంచుకుంటూ మేము ఎప్పుడు కాకపోతే అప్పుడు దాన్ని వివిధ అస్త్రాలు చేసుకొని సరైన టైంలో అవసరం కొద్దీ మేము వినియోగించడం జరుగుతుంది. మేము ఈ వ్యవసాయ క్షేత్రంలో అయితే మనం 5 లేయర్ సిస్టంలో కాయగూరలు సాగు చేపట్టినామో పంట మొక్కలు, దాంట్లో బోర్డర్లో మనము లాంగ్ బీన్స్, అదే రకంగా ఈ చిక్కుడులో పెద్ద చిక్కుడు, అదే రకంగా కనుపు చిక్కుడు, బ్లాక్ చిక్కుడు, కిడ్నీ చిక్కుడు, ఇట్లా రకరకాల చిక్కుళ్ళు. ఇవేంటంటే మనం గతంలో మేము అనుభవ దృష్ట్యా వీటిని అక్కడ కాయగూర పండ్ల మొక్కలు కూడా వేయకుండా చుట్టూ బోర్డర్లో మేము వెతుకొని సాగు చేయబడటం జరుగుతుంది. ఇవి మనకి నీళ్ళనిస్తూ ఉంటాయి, ప్రక్కగా వేరే మొక్కలు డిస్టర్బ్ అవ్వవు. మనకి ఇది లేటెస్ట్ క్రాప్ కాబట్టి దీన్ని మీ చుట్టూ వలయాకారంగా బోర్డర్లో మేము వెతుకోవడం జరిగింది. ఇది మేము దీన్ని ఏదో కమర్షియల్గా చూపిస్తలేదు, దీంట్లో ఏదో లాభాలు ఉన్నాయని చెప్తలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి రైతుకి మనకి అవసరం, మంచి ఆహారోత్పత్తి అవసరం కాబట్టి, కాయపండు కాయగూర కూడా అవసరం కాబట్టి ఈ రకంగా మనం పాలక సిస్టంలో ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ప్రతి రైతు కూడా తన 5 నుంచి 10 గుంటలు పాలెకర కానీ పాలెకర లోపు కానీ విస్తరించుకుని ఆ మంచి ఉత్పత్తి తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేది. మేము కొంతకాలంగా ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి వరి సాగు చేపట్టబడి జరిగింది. ఎంత ప్రాజెక్టు ఆనకట్టు సంబంధించిన ఏరియా ఉంది, ఇక నీటి వనరులు పుష్కలంగా ఉంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం దేశీయ రకమైన మైసూర్ మల్లిక రకాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక 5 ఎకరాలు మేము ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. దీనికి మేము ఈ ఎండాకాలం లోతుకు దున్నడం జరిగింది. దాంట్లో పురుగు బెడత కొంత చాలా మటుకు తగ్గింది. అదే రకంగా అదే దుక్కులో మేము జూన్ 1 నాటికే జీలు వేసి 45 రోజులు ఫ్లవరింగ్ స్టేజ్ వరకు దాన్ని పెంచి దీంట్లో భూమిలో కలిగించడం జరిగింది. ఈ రకంగా దీనికి జూన్ 15లో మేము నర్సరీ పోసుకుని ఒక నెలలో 25 రోజులు అంటే ఇంచుమించుగా జూలై 15-20 ప్రాంతంలో మేము దీన్ని నాటు చేపట్టడం జరిగింది. ఇది మామూలుగా మేము లైన్ షోయింగ్ ఏం లేదు, ఇది మామూలుగా నాటు విధానంలోనే చేపట్టడం జరిగింది. వివిధ రకాల కీటకాలు దీని మీద అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి మేము దీనికోసము వివిధ రకాల కషాయాలు, అది అగ్నాస్త్రం కావాలి, బ్రహ్మాస్త్రము, పుల్లటి మజ్జిగ, వేప సంబంధించిన కషాయాలు, గోకపాంతము, దాంట్లో జీవామృతం కూడా మేము మిక్స్ చేసి ప్రధాన క్షేత్రానికి వరి పంటకి సాగు కోసము 10-15 రోజులు ఒకసారి దఫాలుగా మార్చుకుంటూ ఇతర రకాల కషాయాలని మేము ఈ పంటకి స్ప్రే చేస్తూ ఉన్నాము. దీంట్లో మాకు ముఖ్యంగా గమనించడం జరిగింది, ఎర్త్వామ్స్ యాక్టివేషన్ పెరిగి భూమిని బాగా కాలేదుంటూ లోతులో పోషకాలన్నీ తీసుకొచ్చి భూమిలో వెళ్తాం, భూమి గుల్లబారుతాం మేము జరుగుతుంది జరిగింది. అదే రకంగా భూమి మీద కూడా పంట మీద కూడా మాకు అక్షంత పురుగు కానీ తూనీగలు కానీ ఈ రకరకాలుగా మాకు రైతుకి ఫార్మర్ ఫ్రెండ్స్ సంబంధించి కీటకాలు డెవలప్ చేయడం జరిగింది. ఆ రకంగా పైన కూడా పక్షులు, కొంగలు కానీ బర్డ్స్ కానీ ఇతర రకాల పక్షులు కూడా పైన మా క్షేత్రం మీద సంచరిస్తూ వివిధ రకాలైన కీటకాల నుంచి కొంతవరకు ఈ పంట రక్షిత జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం కేర్ పెరిగింది కాబట్టి వివిధ రకాల కన్జ్యూమర్స్ కూడా వచ్చి మాకు ఈ అవేర్నెస్ దాని మీద క్యాంపులో మేము పిలుపుతం జరుగుతుంది. దాన్ని వాళ్ళు స్వీకరించి చూసి మా క్షేత్రాన్ని ప్రత్యక్షంగా వివిధ రకాల ఉత్పత్తుల కోసం మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఈ ప్రధాన క్షేత్రంలో మా యొక్క ఈ గట్ల మీద కూడా శుభ్రంగా తీసుకుంటూ ఈ గట్ల మీద కూడా మనకి అవసరాలు గాను కంది పంట, ఇది కూడా దీపేకి సంబంధించి ఇది కూడా పంట సాగు చేయబడటం జరిగింది. మేము ప్రధాన పంటకి పిచ్చిగా చేసే
ఈ కషాయాలే దీని మీద పడుతూ ఉంటాయి కాబట్టి స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి మాకు నాణ్యమైన మంచి పోషకాలతో కూడిన మంచి కంది పంట పప్పు జాతికి సంబంధించి కంది పంట కూడా మేము మా వరకు మా కుటుంబ అవసరం కోసం మేము సాగు చేస్తూ జరుగుతుంది. మేము ఈ పదన క్షేత్రంలో గట్టెంబడ కంది కాకుండా మన మంచి పోషకాలు విలువైన పంట కోసం బెండ, దాంట్లో బ్రౌన్ బెండ, రెడ్ బెండ, కందితో పాటు బొప్పాయి, కొబ్బరి, వివిధ రకాలైన పంటలని కాయకూరలు కూడా మేము ఈ గట్ల మీద వేసుకొని మా అవసరాల కోసం మంచి కాయగూరలు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు తీసుకెళ్ళి మేము ఉపయోగించుకోవడానికి చేసుకుంటాం జరుగుతుంది. అదే రకంగా ఈ బంతి కూడా చాలా మటుకి ఈ పెస్ట్ కంట్రోల్ కూడా కంట్రోల్ పనిచేస్తాయి మాకు. అది మంచి వెదర్ మంచి కల్చర్ రావడానికి కూడా ఈ బంతి కూడా మాకు ఈ రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మేము ఈ గట్ల మీద ఇది రకమైన కూరగాయలతో పాటు మంచి పోషకాలైన మంచి ఆరోగ్యకరమైన మనకి ఉత్పత్తి కోసం మేము మునగ చెట్లు కూడా వేసుకోవడం జరిగింది. ఇది సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా మేము పక్క గ్రామాల నుంచి దేశీయ ఆవు పెండ అంటే కవడంగుని తీసుకొచ్చి మేము మా దగ్గర వ్యవసాయ క్షేత్రంలో నీడ ప్రదేశంలో 60 రోజులు దాన్ని డ్రై చేస్తూ గోకృపామృతం అంటే ఈ మజ్జిగ, బెల్లము ప్లస్ గోకృపామృతం కల్చర్తో చేసిన గోకృపామృతాన్ని మేము దాని మీద పిచికారి చేస్తూ 60 రోజులు అనగా 2 నెలలు వ్యవధిలో దీన్ని మేము ఈ రకంగా చేసుకొని మా వ్యవసాయ క్షేత్రం తరలించి వ్యవసాయానికి ప్రస్తుతం మేము 2 టన్నులు వాడుతున్నాం. ఇది వ్యవసాయ పోషకాలతో కూడిన ఎరువు తయారైంది. ఇది జస్ట్ లైకే వర్మి కంపోస్ట్లో తయారైంది. దీంట్లో మనకి ఈ బెల్లం మజ్జిగ వల్ల మంచి పోషకాలు కూడిన విలువలు పెరుగుతాయి. రెండోది దీంట్లో ఉన్న పశువుల పెంటలో ఉన్న విత్తనాలు కూడా మొలిచి దీంట్లో కలిసిపోయినాయి కాబట్టి మన వ్యవసాయ క్షేత్రానికి మనం వాడినప్పుడు ఎటువంటి కూడా వీడ్స్ మెయిన్గా సమస్య అనేది మనకి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ కలుపు మొక్కల సమస్య ఉంది. ఈ ఎరువులు వేసినప్పుడు మనకి ఎటువంటి కలుపు మొక్కలు రావు. ప్లస్ మన జిమ్ముకోవడానికి కూడా అనువుగా జస్ట్ లైక్ వర్మి కంపోస్ట్ లాగా ఉంది. మూడవది దీని పోషకాలతో కూడిన ఎరువు కాబట్టి ఎటువంటి దీన్ని ఫర్మెంటేషన్ చేసాం కాబట్టి ఎటువంటి హీట్ కూడా లేకుండా భూమికి వెంటనే ఉపయోగపడి సాయిల్కి ఎర్త్ ఫార్మ్స్ కూడా యాక్టివేషన్ చేసి మన ప్రకృతి వ్యవసాయాన్ని చాలా రక్షిస్తూ జరుగుతుంది. ఇది మా వివిధ కషాయాల్లో ఒక భాగమైన పుల్లటి మజ్జిగ. ఇది దేశీయ ఆవు సంబంధించి మజ్జిగని మనం బాగా ఓల్డ్ అంటే ఒక మరమ్మతు చేసి దీంట్లో రాగి చెంపు, ఇనుప ముక్కలు వేసి దీని యొక్క సాంద్రత అంటే దీని యొక్క పోషకాలు విలువ పెంచి మనం మన పంట మొక్కలు కానీ మన వరి పంటలు కానీ సాగు చేయడానికి పిచికారి చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఇది గోకృపామృతం, ఇది మదర్ కల్చరు. దీంట్లో మనం ప్రతి 100 లీటర్ గాను 1 కిలో బెల్లము, 1 లీటర్ మజ్జిగ, 1 లీటర్ మదర్ కల్చర్తో ఈ కల్చర్ని మేము రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా పక్కన ఉన్న ఈ ట్యాంకులు 5,000 లీటర్ ట్యాంకులు ఉన్నాయి సామర్థ్యంతో. దీనికోసం మేము మంచి కల్చర్ని మేము అందుబాటులో ఉంచుకుంటున్నాం. ఇది 5,000 లీటర్ ట్యాంకులు గోకృపామృతాన్ని ఈ 5,000 లీటర్ ట్యాంకులో మేము గోకృపామృతంలో దగ్గర 50 లీటర్ల మజ్జిగ, గోమజ్జిగ, 50 కిలోల బెల్లము, 50 లీటర్ కల్చర్ ఇచ్చి ఈ డ్రమ్లో కలిపి వేసుకుని మేము కల్చర్ తయారు చేసుకొని మేము ఈ రకంగా దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రము తిప్పుకుంటూ మన క్లాక్ వైజు ఈ కల్చర్ 1 వీక్ తర్వాత డెవలప్ అయిన తర్వాత జస్ట్ లైక్ గంజిలాగా అవుతుంది. ఈ కల్చర్ని మేము మా పంటకాలలో పంపిస్తూ నీటిపారుదల సౌకర్యం తీసుకుంటున్నాం. అదే రకంగా కషాయాలో ఒక భాగమైన గోమూత్రం. ఇది గోమూత్రము. ఈ గోమూత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది 10 సంవత్సరాల తాలూకు గోమూత్రము. ఇది మనము అగ్నాశ్రం కానీ బ్రహ్మాశ్రం కానీ తయారు చేయడానికి వాడుకుంటున్నాం. అదే రకంగా పంట పొలాలు కూడా కొంతవరకు కలిపి వ్యవసాయ క్షేత్రం మీద పిచికారి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మీరు చూడవచ్చు ఇది దశపరి కషాయము. దీంట్లో మేము 10 రకాల ఆకులు, అదే రకంగా పొగాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు ఇవన్నిటితో మేము దీన్ని డికంపోజ్ చేసి ఈ అగ్నాశ్రము దశపరి కషాయము తయారు చేసుకోవడం జరిగింది. దీని వ్యాలిడిటీ మామూలుగా ఇది మనము చేసుకున్న తర్వాత డికంపోజ్ చేసిన తర్వాత 1 నెల తర్వాత మనము పంటలపై పిచికారి చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా అగ్నాశ్రము దీంట్లో గోమూత్రంలో మనము వివిధ రకాలైన ఆకులు మరియు దీంట్లో అల్లం, వెల్లుల్లి, పొగాకు, పచ్చిమిర్చి ఇలాంటివి కలిపి మనము బాయిల్ చేసి పొయ్యి మీద బాగా పొంగొచ్చే వరకు ఉంచి తీసుకొని వివిధ రకాలైన పంటలకి మేము దీన్ని పిచికారి చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా మా దగ్గర ప్రకృతిలో లభ్యమయ్యే
వేప గింజల్ని తీసుకొని వేప గింజల కషాయం కూడా మేము సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. అదే రకంగా మేము అగ్నాస్త్రం కూడా తీసుకుని అగ్నాస్త్రం కూడా ఈ డబ్బాల్లో మనం నిల్వ చేసుకుని పంటల కోసం అగ్నాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఈ డబ్బాల్లో నిల్వ చేసుకుని పంటలపై పిచికారి చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా పాలికర్ సిస్టంలో మేము జీవామృతం కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ జీవామృతం కూడా మేము సాగునీటి పైపు ద్వారా పొలాలకి పంట భూములకి అందించడం జరుగుతుంది. దీన్ని 2 రకాలుగా వాడుకుంటున్నాం. ఒక రకంగా పంట కాలంలో సాగునీటి ద్వారా అందిస్తాం పంటకి. రెండవది కొంతవరకు దీన్ని మేము ప్రతి ట్యాంకులో కూడా కొంతవరకు దీంట్లో మేము కలిపి పంటలపై పిచికారి చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇది ఫంగసైడ్ కానీ మంచి పోషక విలువతో కూడిన అమృతంలాగా పనిచేసి ఎర్త్వామ్స్ మెయిన్గా భూమిలో ఉన్న పోషకాలు ఎర్త్వామ్స్ యాక్టివేషన్ జరిగి ఆ యాక్టివేషన్ వల్ల భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన పంటకి అందించడం జరుగుతుంది. మేము మన హౌజ్లో ఒక 5,000 ట్యాంకులో భూగర్భంలో పిచికారి చేసి కలిపి మేము కల్చర్ తయారు చేసుకోవడం జరిగింది. అది 1 వీక్ తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది. దాన్ని ఈ రకంగా పైప్ లైన్ గుండా తీసుకొచ్చి ప్రధాన పొలానికి పంపించడానికి సాగునీటి కాలంలో ఈ రకంగా మేము నిలబెడుతూ ఈ కెనాల్లో వాటర్ని మిక్స్ చేసి సాగు కోసం వాడుకోవడం జరుగుతుంది. ఇది మేము 20 రోజులకు ఒకసారి ఈ రకంగా దీన్ని పంపిస్తూ పంటకు సాగుగా అనుకూలంగా చేసుకుంటా ఉన్నాం. మేము ఈ ఆర్గానిక్లో చేసిన వ్యవసాయ ఉత్పత్తులు అంటే వరిని మేము మా ప్లాట్ఫామ్లో ఎండబెట్టి 1 సంవత్సరం పాటు మా గిడ్డంగిలో నిల్వ చేసుకుని మేము వినియోగదారుల అభిరుచి ప్రకారంగా వినియోగదారుల అవసరం కొద్దీ ప్రతి నెల కూడా మేము రైస్ మిల్లో ఈ రకంగా చిన్న ప్యాక్ రూపేణ అంటే ప్యాక్ విత్ హ్యాండ్లింగ్ 13 కిలోల రూపేణ సెమీ బ్రౌన్ రూపేణ నాట్ వైట్ రైస్ వైట్ రూపీస్ కాకుండా సెమీ బ్రౌన్ రూపేణ వివిధ వినియోగదారులకు మేము ప్రతి నెల ఫ్రెష్గా ఈ రైస్ని అందజేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన రైతు వెంకటేశ్వర గారికి అభినందనలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.